ఈ కృప కలిగిన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఈ ఉపవాసంలో దేవుణ్ణి అడుగు, నన్ను రూపాంతరం చేయి ప్రభువా, నన్ను నూతనమైన వ్యక్తిగా మార్చు ప్రభువా, నా మనస్సాక్షిని మార్చు ప్రభువా. నా అంతటి నేను మారలేను ప్రభా. నీ యొక్క నిష్కలంకమైన పరిశుద్ధమైన దోషము లేనటువంటి నిర్దోషమైనటువంటి నీ రక్తము చేత నన్ను కడుగు ప్రభు అని ప్రభుని అడుగు. జీవాన్ని నింపమని అడుగు. ఆయన ఖండించడు, నిన్ను శిక్షించడు, నిన్ను అవమానించడు, నిన్ను సిగ్గుపరచడు, నిన్ను అల్లరి చేయడు. నువ్వు నశించిపోకూడదన్నది ఆయన ఆలోచన, నువ్వు పతనం అవ్వకూడదన్నది ఆయన ఆలోచన. నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వాలి, ఆరోగ్యవంతుడిగా ఉండాలి. ఇటు భూ సంబంధమైన ఆశీర్వాదాలు, అటు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు సమస్తమును కూడా నువ్వు అనుభవించాలన్నది దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక. ఈ రాత్రి దేవుడు నీతో నాతో చాలా సూటిగా, చాలా అర్థవంతంగా మనతో మాట్లాడుతున్నారు. ఆయన నీ హృదయాన్ని తెరిచి ప్రభు తట్టు చూడు. ప్రభు ఆమెకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువును వేడుకో. ఈ రాత్రి దేవుడు తన ఆత్మ చేతనని నింపబోతున్నాడు. తన ఆత్మను మనకి ఇచ్చాడు. పిల్లల ఆదరణకర్త అయినటువంటి ఆత్మచేత మనం సర్వసత్యంలోకి నడిపింపబడాలి. ఏంటి సత్యం? యేసుక్రీస్తు చేసినటువంటి కార్యం అది జ్ఞాపకం చేస్తాడు నీకు. అవును ప్రభు, నిజమే, నేను ఉండవలసిన స్థానంలో మీరు ఉన్నారు కదా, నాకు రావాల్సిన స్వస్థత నిమిత్తం మీరు గాయపరచబడ్డారు కదా. ఈ ప్రధాన యాజకుడిలాగా, బలహీనమైన వ్యక్తిలాగా ఏటని నువ్వు పరిశుద్ధపరచుకునే దేవుడు కాదు నాయన. మీరు కుమారుడై ఉండి ఈ లోకానికి వచ్చారు. మాకు నిత్య విమోచన, నిత్య రక్షణ, నిత్య జీవం, దానికి వారసులగుటకు ప్రభు మీ ఆత్మను మాకు ఇచ్చారని ప్రభు తట్టును విశ్వాసంతో చూడగలిగితే దేవుడు నువ్వు ఊహించిన వాటికంటే, అడిగిన వాటికంటే నూతన కార్యాలు జరిగిస్తే. ఎందుకు తెలుసా? ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక.